ఫ్రెండ్స్, ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు. అసలు ఈ జీవితమే పర్మనెంట్ కాదు. అలాంటిది రాజకీయాల్లో పదవులు నమ్ముకొని ఓవర్ యాక్షన్ చేస్తే మన కథ పోసాన్లాగా ఉంటుంది. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబునో, లోకేష్నో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్నో టార్గెట్ చేసి మాట్లాడతాడు. అన్ని బూతులే, అసభ్య పదజాలం, తిట్లు, శాపనార్థాలు. వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలా నీచంగా మాట్లాడి తనకు సంస్కారం ఉంది కాబట్టి ఇంతటితో ఆగుతున్నాను అంటాడు. మనకు రాజకీయాలతో సంబంధం లేదు, లేకపోయినా ఇలాంటి వాడు మాటలు వింటుంటే అసహ్యం వేస్తుంది. పిచ్చి పీక్స్లో ఉండి ఉన్మాదిలా మాట్లాడతాడు. దాని ఫలితమే ఈరోజు ఆయన అరెస్టు, జైలు. పాపం నిజంగా శిక్ష అనుభవిస్తున్నది పోసాని కాదు, ఆయన భార్య, పిల్లలు. ఎవరినో నమ్ముకొని ఏదో ఆశించి ఏదో మాట్లాడితే రిజల్ట్ ఎలాగే ఉంటుంది. ఇది ఒక్క పోసానికి మాత్రమే వర్తించదు. ఈరోజు పోసాని, ఇంకో రోజు ఇంకొకరు. అది టీడీపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, జనసేన అయినా రాజకీయ సిద్ధాంతాల మీద మాట్లాడాలి. వ్యక్తిగత విషయాలు, దోషంలో మాట్లాడితే ఇలాగే ఉంటుంది. రాజకీయాల్లో ఆర్థిక నేరాలు వేరు. అడ్డదారులో కోట్లు సంపాదిస్తారు ఎవరైనా అంటే అవి ఆరోపణలు మాత్రమే అంటారు. నిరూపించడానికి చాలా టైం పడుతుంది. ఎన్నో బినామీ కంపెనీలు, బినామీ మనుషులు, షెల్ కంపెనీలు. ఫ్యాక్ట్స్ బయటికి తీయడానికి ఒక జీవితకాలం సరిపోదు. అప్పుడు మాత్రమే శిక్షలు. ఈలోగా ఎన్నో మార్పులు. కానీ పోసాని విషయం అలాంటిది కాదు. ప్రెస్ మీట్ మరీ పెట్టి తనే స్వయంగా అన్ని కర్ణ కఠోరమైన నీచమైన మాటలు మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు ఆయన ఈ శిక్షలన్నీ అనుభవిస్తున్నాడు. సోషల్ మీడియాలో విన్నది నిజమైతే సజ్జలు చెప్పినట్లు చేశాను అంటున్నాడు. మనకు డబ్బు ఉండొచ్చు, పరపతి ఉండొచ్చు, దానితో న్యాయవాదులను పెట్టుకోవచ్చు, కానీ న్యాయాన్ని కొనలేం. అందుకే అందరూ నోరు అదుపులో పెట్టుకోండి. రాజకీయాల్లో వ్యక్తిగత విషయాలు, దోషంలో అస్సలొద్దు. ముఖ్యంగా ఫ్యామిలీ జోలికి వెళ్ళకండి, లేకపోతే మీరు మరో పోసాని అవుతారు. జాగ్రత్త.